యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనుదురు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ఉదయకాలం ధ్యానించుదమా? దేవుని ప్రజలు పెళ్లి కుమార్తె వలె ఆధ్యాత్మికమైన సౌందర్యము అనగా మంచి సాక్షియు, విధేయత, పరిశుద్ధం కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని గూర్చి సంతోషించునని ఇక్కడ ప్రవక్త తెలియచేస్తున్నాడు. నీవు పాపములు జీవిస్తే నీ ద్వారా దేవునికి నింద, అవమానము, బాధయే కలుగును. కానీ నీవు దుర్మార్గత నుండి మరలి నీ మనసు మార్చుకొని మారు మనసు పొంది ఆయనకు తగినట్టుగా నడుచుకొనగలిగినట్లయితే దేవుడు నీ యందు ఆనందించి సంతోషించును. అప్పుడు నీ సంతోషము ఎవడును నీ యొద్ద నుండి తీసివేయడు. అనగా శాశ్వతమైన, పరిపూర్ణమైన దుఃఖమును మరచిపోయే సంతోషమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు మనం ఎల్లవేళలా ఆనందించాలి. ఆయనకిష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదుము కనుక ఆయన మిమ్మును ఎన్నడను ఒంటరిగా విడిచిపెట్టనే పెట్టరు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించే వారముగా ఎల్లప్పుడూ ఉండి ఆయన చిత్తములో నడవాలని ఆశ కలిగి మన జీవితాలను ఆయనకు అర్పించినట్లయితే అలాంటి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నిరంతరం అట్టి వారికి తన కృపా కాపుదలతో వారి చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తూ తనను నమ్మిన వారిని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టని ఆ దేవుని వైపు చూచిదమా? ఈ నెలంతయు దేవుని యొక్క కృప, కనికరము, కాపుదల మీ అందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమె యేసు రక్తమే జయ పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.